అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన కన్యావ్రతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నన్ను ఆ ఊర్లో దింపేసి దుమ్ము రేపుకుంటూ సాగిపోయింది బస్సు. సీతానగరం పచ్చని బోర్డు మీద నల్లని అక్షరాలు కొట్టొచ్చినట్టుగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎక్కడా ఇల్లు కాని జనసంచారం కాని కానరావటం లేదు. ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అన్నీ తికమక సందేహాలే. ఎవరో పల్లెవాసి అటుగా పోతుంటే పిలిచి సుగుణమూర్తి గారింటికి ఎలా వెళ్ళాలి అడిగాను. అతను నా వైపు ఓసారి పరికించి చూసి, ఈ కాలబాటంటే వెళ్ళిపోండి, ఊరొత్తది, అక్కడికి పోయి ఎవరిని అడిగినా చెప్తారు అని వెళ్ళిపోయాడు. అతను చెప్పిన వైపు చూసిన నాకు సన్నని ఇరుకైన కాలిబాట దర్శనమిచ్చింది. భగవంతుడా, ఇప్పుడు ఇరుకుదారిలో పడిపోవాలా? బస్సులో కూర్చొని అసలే కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. ఆ నొప్పులు తీరాలంటే పాదాలకు పని చెప్పాల్సిందే. సూట్ కేస్ చేతిలోకి తీసుకుని బ్యాగ్ భుజాన తగిలించుకొని ఈశ్వరో వాసుదేవా అంటూ నడక ప్రారంభించాను. ఓ 10-15 అడుగులు వేశానో లేదో, నా ఎదురుగా ఓ నూనూగు మీసాల కుర్రవాడు సైకిల్తో సహా వచ్చి ఆగాడు. ఆ అబ్బాయి ముఖంలో రాధ పోలికలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. మీరు జ్యోతి ఆంటీయేనా అడిగాడు ఆ కుర్రాడు. చిక్కితే పాలుగారే తెల్లని చెంపల మీద చెమట దారులుగా కారుతోంది. నువ్వు రాధ కొడుకువా? అవునాంటీ, మీరొస్తారు, బస్ దగ్గరకు వెళ్ళమని అమ్మ పొద్దున్నే చెప్పింది. ఏదో హడావిడిలో పడి మర్చిపోయాను, సారీ ఆంటీ. ఆ చిన్నవాడి మాటల్లో ఎంతో వినయం. ముగ్ధురాలనైనాను. ఆ లగేజ్ ఇలా ఇవ్వండి ఆంటీ, సైకిల్ మీద పెడతాను, మీరు నెమ్మదిగా నడవండి. మరీ ఎక్కువ దూరం లేదులేండి అంటూ చెరవగా నా చేతిలోని సామాను అందుకొని సైకిల్ వెనక క్యారియర్ మీద పెట్టాడు. నీ పేరు? అంతవరకు నా చేతులు ఇబ్బందిగా మోసిన బరువు సైకిల్ని అధిరోహించగానే రిలీఫ్ ఫీల్ అవుతూ అడిగాను. కళ్యాణ్, నడక సాగిస్తూనే చెప్పాడు ఆ అబ్బాయి. దారి పొడుగునా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఊరు చేరాం. ఎలాగైతేనే. అదిగో ఆ ఎత్తరుగుల ఇల్లే మాది అన్నాడు కళ్యాణ్ ఉత్సాహంగా చేత్తో చూపిస్తూ. పాతకాలం లాంటి ఎత్తరుగుల ఇల్లు కొత్తగా వెళ్ళవేయడంతో తలతలా మెరిసిపోతుంది. ఇంటి ముందు ఆవరణంతా కవర్ చేస్తూ వేసిన తాటాకుల పందిరి పచ్చని మామిడి తోరణాలతో రమ్యంగా ఉంది. పందిరిని నిలబెట్టిన రాటల చుట్టూ ఎర్రమన్నతో బోదలు కట్టి వాటి మీద సున్నం పట్టీలు, జేగురు రంగుల పట్టీలు వేశారు. వాకిలంతా పేడకల్లాపు చల్లి పిండితో ముగ్గులు వేశారు. పందిరి నిండా కట్టిన మామిడాకుల పచ్చివాసన ఎంతో హాయిగా సోకింది నా ముక్కుపుటాలకు. ఇంత అద్భుతమైన అనుభూతి ఎక్కడుంది ఈ రోజుల్లో? ఏదో హడావిడిగా 2 షామియానాలు వేసేయటం, 4 రకాల విద్యుత్ దీపాలు అమర్చేయటం, ముష్టివాళ్ళలా వరుసగా ప్లేట్లు పట్టుకుని నిలబడి బఫే డిన్నర్స్ చేసేయటం, అంతా యాంత్రికం. అక్కడ ఎటువంటి అనుభూతులకి తావులేదు. కానీ ఎడారిలో అలసి సొలసిన ప్రయాణికులకి దప్పికి తీర్చే ఓయాసిస్సులా ఈ మారుమూల పల్లెల్లో అప్పుడప్పుడు తెలుగింటి సాంప్రదాయాలు కనువిందు చేస్తూనే ఉంటాయి. తృప్తిగా అనిపించింది నా మనసుకి. నన్ను చూస్తూనే, ఏ జ్యోతి, అంత లేటుగా నా రావటం? ఓ 2 రోజులు ముందొస్తే నీ సొమ్మేమైనా పోయిందా? నిష్ఠూరత మాటున దాగిన ఆత్మీయతతో నన్ను కౌగిలించుకుంది రాధ. అప్పటికి ఇప్పటికీ రాధలో ఏ మార్పు లేదు. కాకపోతే సన్నగా రివటలా ఉండే రాధ కాస్త ఒళ్ళి చేసి నిగారింపును సంతరించుకుంది. బావున్నావా చెల్లెమ్మా? రాధ భర్త సుగుణమూర్తి గారు పలకరించారు. ఆయనకి నమస్కరించాను నేను. మిగిలిన వాళ్ళందరూ ఏరి? నా వెనకగా వెతుకుతూ అడిగింది రాధ. సారీ రాధా, మీ అన్నయ్యకి ఏదో అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉందని చెన్నై చెక్కేశారు. పిల్లలేమో పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని రామనేశారు. వాళ్ళకన్నీ అమర్చిపెట్టి నేనిల్లు కదిలేసరికి ఇదిగో ఇలా ఆలస్యమైంది. నేనిచ్చిన సంజాయిషి రాధను తృప్తిపరచలేదని దాని వదనమే తెలిపింది. అయినా నవ్వుతూ నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఇల్లంతా బంధుమిత్ర సపరివారాలతో సందడిగా ఉంది. వారందరికీ నన్ను పరిచయం చేసింది రాధ. రాధ అత్తమామలకు నన్ను పరిచయం చేసింది. వాళ్ళకి పాదాలంటే నమస్కరించాను. పండు వృద్ధులైన రాధ తల్లిదండ్రులు మొదట నన్ను గుర్తుపట్టలేదు. కాని గుర్తించిన పిమ్మట వారి సంబరం అంబరాన్ని అంటింది. ఆనందం ఆర్ణవమైంది. అందరూ కనబడుతున్నారు కాని అసలు క్యాండిడేటే, అదే పెళ్లి కూతురు అలికిడి మాత్రం ఎక్కడా లేదు. అదే మాట రాధని అడిగాను. ఓ సాకేతా, కన్యావ్రతంలో ఉంది. కన్యావ్రతమా? నోరల్లపెట్టాను అర్థం కాక. ముందు నోరు మీ తల్లి, దోమలు ఈగలు దూరగలవు. ఈ వ్రతమేదో వింతగా ఉంది కదూ. ఈ వ్రతం ఈ ఊరికి మాత్రమే స్పెషల్ అంది నవ్వుతూ. అదేంటి అన్నాను నేను విచిత్రంగా చూస్తూ.
అదంతా చెప్పాలంటే ఓ పెద్ద చరిత్ర అవుతుంది. వినేందుకు నీకు ఓపిక ఉన్నా చెప్పేందుకు నాకు తీరిక లేదు. తాపీగా వివరిస్తాన్లే అంది రాధ నన్ను స్నానపానాదులకు తొందర చేస్తూ. మరేం మాట్లాడక దాన్ని అనుసరించాను. అయినా సరే సందేహం నా మెదడును కుమ్మరి పురుగులాగా దొలిచేస్తూనే ఉంది. కన్యావ్రతమా? అలాంటి నోమొకటి ఉందని నేనింతవరకు విని ఉండలేదే. ఈ ఊరికి మాత్రమే ఈ వ్రతం స్పెషల్ అని రాధ చెప్తూనే ఉంది. బహుశా ఏ గౌరీ పూజ లాంటిదేమో ఇది కూడా. కాఫీ టిఫిన్లయ్యాక నాకేర్పాటు చేసిన గదిలో విశ్రమించాను. గదంతా నీట్గా అందంగా సర్ది ఉంది. గదిలో ఓ మూలగా ఉన్న టేబుల్ పైనున్న ఫోటోలోంచి ఓ 18 ఏళ్ల పడుచు చిరునవ్వులు చిందిస్తోంది. ఆమె సాకేత కాబోలు. ఇంతలోనే రాధ వచ్చింది. ఆ రాత్రే పెళ్ళేమో ఒకటే కంగారు పడిపోతోంది. ఆడపిల్ల పెళ్లి చేయబోతున్న ఆనందంలో ఒకటే టెన్షన్ దానికి. ఓసై జ్యోతి, ఇది మా సాకేత గది. నీట్గా ఉంటే నీకిష్టమని దీన్ని నీకిచ్చింది. ఎలా ఉంది? సింప్లీ సూపర్, గుడ్ టేస్ట్ అభినందించాను సాకేత అభిరుచికి అనుగుణంగా అలంకరించిన గది చూసి. సరే, రాత్రి 11:40కి ముహూర్తం. ఇంకా బోలెడు పనులున్నాయి. నిన్ను పట్టించుకోలేదని మాత్రం అనుకోకే అంది రాధ మాటల్లో ఆప్యాయత కురిపిస్తూ. అలా అనుకోను గాని నాకేదైనా పని చెప్పు. అన్నట్లు సాకేతని అలంకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా? సాకేత ఎక్కడుంది ఇంతకీ? పడుకొని బోరు కొట్టిందేమో. ఏదైనా పని కల్పించుకుందానికి చూశాను నేను. అన్ని పనులు చేయడానికి అందరూ ఉన్నారు. నువ్వు అనవసరంగా హైరాణ పడుకు. ఓ పని చెయ్యి, దాని మేకప్ అంతా నువ్వు చూసుకో అంది రాధ మాటలు దొర్లిస్తూ. ఇంతకీ సాకేత ఎక్కడుందో చెప్పనే లేదు రెట్టించాను నేను. అయ్యో నామతి మండ, చెప్పనే లేదు కదూ. సాకేత రత్నం పిన్ని గారింట్లో ఉంది అంది రాధ. నాకు తెలియని రత్నం పిన్ని ఎవరబ్బా? ఇంతకీ ఆవిడెవరు అడగబోయి పని భారంతో సతమతమవుతున్న రాధను మరి విసిగించడం ఇష్టం లేక ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఏ జ్యోతి, రెస్ట్ తీసుకుంటావా? బయటకొస్తావా? పదవే, ఒంటరిగా కూర్చొని బోర్ కొడుతోంది. అలా అందరిలోకి వచ్చి ఏదో పనిలో అన్వయించుకుంటే గాని తృప్తిగా ఉండదు. రాధ వెంట బయటకు నడిచాను. పెళ్లి పందిరంతా ఒకటే కోలాహలం, సందడి. 4 వసారాల మండువా లోగిలి. మధ్యలో ఉన్న విశాలమైన ఓపెన్ ప్లేస్లో వీధిలో లాగే తాటాకుల పందిరి వేశారు. వివాహ వేదికను అందంగా డెకరేట్ చేశారు. చిరుమందహాసాల మధ్యన తమ పెళ్లినాటి ముచ్చట్లన్నీ తలుచుకుంటూ ఆహ్వానితులకు ఇవ్వాల్సిన తాంబూలం ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు ముత్తైదువులందరూ. నేను వారితో కలిసిపోయాను. పెళ్లికొచ్చిన లేబ్రాయపు తుంటరి చిన్నవాళ్లు 16 పరువాలతో త్రుల్లిపడే చక్కని చుక్కలకి సైటు కొడుతున్నారు పదే పదే క్రాఫులు సవరించుకుంటూ. వాళ్లను కవ్విస్తూ అంది అందకుండా మురిపిస్తూ నయగారా లొలకపోస్తున్నారు వయ్యారి వన్నెలాడులు. ఆ వాతావరణమంతా ఎంతో సందడిగా మనోజ్ఞంగా ఉంది. పిడికెడంత నా గుండెల్లో దాచలేనంత అనిర్వచనీయమైన సంతృప్తి ఇమిడిపోయింది. 6 దగ్గరవుతుండగా సాకేతని తీసుకొచ్చారు కొందరు ఆడవాళ్లు. సాకేతది పూర్తిగా తండ్రి పోలిక అనుకుంటా. సుగుణమూర్తి గారిలానే సున్నితంగా ఉంది. ముట్టుకుంటే మాసిపోయే అపరంజి బొమ్మలా ఉంది సాకేత. సాకేతని అలంకరించే బాధ్యత నా పైన వేసుకున్నాను. అందాలకి చంద్రబింబంలా తయారు చేశాను సాకేతను. ఈవిడేలే రత్నం పిన్ని. రాధ పరిచయం చేసింది సాకేతను వెంట తీసుకొచ్చిన ఆడవాళ్లలో ఒక ఆవిడను చూపిస్తూ. 45-50 మధ్య వయసున్న ప్రౌఢ ఆమె. పచ్చని శరీర ఛాయ, ఆకాశంలో పొడిచిన సూర్యబింబంలా నుదుటి వెలిగే కుంకుమ బొట్టు, ఎర్రటి వెంకటగిరి చెరీచీర. శరీరంలో నుండి యవ్వనం ఇంకా వైతొలగనని మారం చేస్తుందేమోననిపించే శరీరపు జిగిబిగి వెరసి ఒక సుందర రూపమే రత్నం పిన్ని. నమస్కరించాను నేను. పెళ్లి ముహూర్తానికి సమయం కావడంతో ఆవిడతో మరి మాట్లాడే అవకాశం కలగలేదు నాకు. సాకేతకి కాబోయే మొగుడు కూడా చాలా అందంగా ఉన్నాడు. రకరకాల చలోక్తుల మధ్య సాంప్రదాయంగా పెళ్లి వేడుక జరిగిపోయింది. తలంబ్రాలు, నాగవెల్లి, అరుంధతి దర్శనం, అప్పగింతలు మొదలైన వేడుకలన్నీ కళ్ళకింపుగా జరిగిపోయాయి. ఏ తెల్లవారుజాము అయ్యుంటుంది మేమందరం నడుం వాల్చేసరికి. ఆ రాత్రకే సాకేతకి శోభనం. ఫస్ట్ నైట్ కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కార్యం గదిని సుసజ్ఞితంగా సిద్ధం చేశారు. నేను, రత్నం పిన్ని మరికొంతమంది కలిసి సాకేతని శృంగారించే కార్యక్రమం చేపట్టాం. చిరుసిగ్గు దొంతరల మధ్యన అమ్మలక్కలందరూ చిన్న చిన్న గొంతులతో గత స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. అదొక అనుభూతుల పరంపర, ఆనందాల తుప్పర. తొలిరాత్రి అనేది స్త్రీ జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకం. ఆ రాత్రి కొత్త జంట బ్రతుకంతా గుర్తుంచుకునే సుగంధ పరిమళాలు వెదజల్లాలంటే
ఇటువంటి హంగులన్నీ అవసరమేనేమో. ఇప్పుడు కన్యావ్రతానికి ఉద్యాపన చేయించాలి అంది రాధ. కార్యం పీటల మీద కూర్చునే ముందు సాకేత చేత ఉద్యాపన చేయించారు. ఏదో ఫోటో ముందు సాకేత చేతులు జోడించి కూర్చుని ఉంది. ఆ ఫోటో ఏదో చూద్దును కదా. చెరుకు వింటి నారిని సంధించి సుమసరాలను కురిపిస్తున్న మన్మధుడు, అతని పక్కనే ప్రియపత్ని రతీదేవి. ఒక్కసారిగా ఆశ్చర్యాంబుదిలోకి మునిగిపోయాను. ఎప్పుడూ ఎక్కడా కనీ వినని క్రొంగొత్త సంఘటన. రతీ మన్మధుల చిత్రానికి పూజలు చేయటం ఇదివరలో నేనెక్కడా చూడలేదు. నా ఆలోచనలో నేనుండగానే రత్నం పిన్ని సాకేత చేత అందరికీ వాయినాలిప్పించింది. పాలనురుగులాంటి తెల్లని జరీచీర, జాకెట్టు, జాజులు, మల్లెలు కలిపి చుట్టిన పొడుగాటి పూలజడను, పసిడికాంతులునే బుగ్గలపై నల్లటి కాటుక చుక్క. అందాల సాకేత వెండి చందమామలా మెరిసిపోతోంది. సాకేతని గదిలోకి పంపే తతంగమంతా పూర్తయింది. సాకేత గదిలోకి వెళ్లే ముందు పరిశీలించి చూశాను. ఆమె వదనంలో స్త్రీ సహజమైన సిగ్గు, బిడియాలు తప్ప అనవసర ఆందోళన, కంగారు, తొట్రుపాటు మచ్చుక్కైనా లేవు. ఈ కాలపు ఆడపిల్ల కదా, దాంపత్య జీవితం గురించి మంచి అవగాహనే ఉండి ఉంటుంది. పేరెంటాళ్ళు, చుట్టాలు కూడా ఎవరెళ్లకు వాళ్ళు జారుకున్నారు. భోజనాలైనాక దిండు పట్టుకుని మేడపైకి వెళ్లాను నేను. క్రిందన రాధ ఏదో పనిలో ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నేనొక్కర్తనే వెళ్లాను. నిండు చంద్రుడు ఆకాశ మధ్యన వేలాడే వెండి దీపాల గుత్తిలా ఉన్నాడు. కొబ్బరి ఆకుల సందుల నుండి సన్నని చారులుగా జారే నెలవెన్నెల తెల్లగా మెరుస్తోంది అక్కడక్కడ. విభుని స్పర్శల శరీరాన్ని నిమురుతూ పలకరిస్తోంది చల్లని గాలి. అలా తలగడ మీద తలాంచి పడుకున్నాను నేను. పడుకున్నానన్న మాటేగాని ఇక్కడ ఎదురైన ఈ వింత అనుభవమే మెదడుని దొలుస్తోంది. కన్యావ్రతం పేరే విడ్డూరంగా ఉంది. ఎన్నడూ వినని ఈ పేరు, కనని ఈ తీరు నన్నింకా సంభ్రమంలో ముంచేస్తూనే ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? రాధ పిలుపుతో త్రుళ్ళిపడ్డాను. తను ఓ దిండు తెచ్చుకుని వచ్చింది రాధ. బడలికితో ఆమె ముఖం వాడి ఉంది. అయినా అమ్మాయి పెళ్లి చేసిన సంతృప్తితో కళ్ళు మెరుస్తున్నాయి. ఏమీ లేదు, నువ్వేంటి ఇలా వచ్చేశావు? పాపం మా అన్నగారు ఎదురు చూస్తూ ఉంటారేమో అన్నాను కొంటెతనాన్ని నా గొంతులో మేళవిస్తూ. అంత సీనేమీ లేదు, ఆయన గారు ఒళ్ళు నొప్పులంటూ ఇందాకే మంచం ఎక్కేశారు. గలగలా నవ్వింది రాధ. నేను శృతి కలిపాను. నువ్వు ఆలోచించేదేంటో నాకు తెలుసు, కన్యావ్రతం గురించేగా. నా మనసులో మాట పట్టేసింది రాధ. ఒక ప్రియసఖిగా నా మనసు మారుమూలల్లో ఏముందో కనుక్కోగల నేర్పరి రాధ. అవునన్నట్లుగా తలాడించాను. నీ డౌట్ క్లారిఫై చేయడానికేగా నేనొచ్చింది. ఈ వ్రతం గురించి తెలుసుకోవాలంటే రత్నం పిన్ని జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ వ్రతం సృష్టికర్త ఆమె అంది రాధ బరువుగా. గాలి కూడా ఆమె చెప్పేది వినడానికి చెవులు రిక్కించినట్లుగా మంద్రంగా వీస్తోంది. ఒసే దుర్గాంబ, ఎక్కడ చచ్చావే? ఆరునొక్క శృతిలో గావుకేక పెట్టాడు దీక్షితులు. 15 ఏళ్ల రత్నమాల ఉలిక్కి పడింది ఆ కేకకి. బిక్క చచ్చిపోతూ కొంగు నిండా కప్పుకొని పరిగెత్తుకుని వచ్చి వంటింట్లో గడపలో నిలబడింది దుర్గాంబ. నీ ముఖం మండ, పూజకు అన్ని ఏర్పాట్లు చేయడం మాని ఏ పెత్తనాలకు తగలడ్డావే? హుంకరించాడు దీక్షితులు. గడగడా వణికిపోతూ అతనికి అన్నీ అమర్చిపెట్టింది దుర్గాంబ. పెళ్లాన్ని అన్ని తిట్లు తిట్టి భగవంతుడిని ఆరాధిస్తే ఆయనేం వరాలు ప్రసాదిస్తాడో అర్థం కాలేదు రత్నమాల లేత మనసుకి. తన తండ్రి తల్లి మీద జులుం చేయటం, అధికారం చలాయిస్తూ ఆమెను కోరాకుల్లో పురుగులా దులుపరిస్తూ ఏరి పారేయటం, ఇవన్నీ రత్నమాలకి ఊహ తెలిసిన దగ్గర నుండి కంటపడే దృశ్యాలే. ఏ రోజుకా రోజు తండ్రి రౌద్రాకారం ఆమెను భీతు గొలుపుతూనే ఉంటుంది. తల్లి పట్ల తండ్రి ప్రవర్తించే విధానం రత్నమాల పసిహృదయం మీద చెరగని ముద్ర వేసింది. భార్యాభర్తల బంధం అంటేనే ఏవగింపు కలిగేలా చేసింది. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది రత్నమాలకి. దాహంతో నోరంతా పిడచగట్టుకుపోయింది. కరెంటు పోయినట్లుంది. బుడ్డి దీపం గుడ్డిగా వెలుగుతోంది. తడుముకుంటూనే లేచి చొంగుతో మంచినీళ్లు తాగేసింది గటగట. తల్లి కోసం పక్క మంచం మీద చూపులతోనే గాలించింది. పడక ఖాళీగా ఉంది. తల్లి కోసం నలుదిక్కిలా వెతికింది. అప్పుడు చెవినబడ్డాయి తండ్రి గదిలోంచి చిన్న చిన్న మాటలు. పగలంతా పిడుగులు పడ్డట్లు వినిపించే తండ్రి కంఠం శుతిమెత్తగా వినిపిస్తోంది. గర్జించే మేఘం గుసగుసలాడినట్లుగా అనిపించింది ఆమెకు. అసహ్యంతో రత్నమాల శరీరం జలధరించింది. అదేనా దాంపత్యం అంటే? పగలల్లా కుక్కల్లా కాట్లాడుకొని రాత్రి అయ్యేసరికి శరీరాన్ని చల్లార్చుకునేందుకు పక్కల మీద పొర్లాడమేనా? పందులకి మనకి తేడా ఏముంది? ఒళ్లంతా కంపరమెత్తిపోయింది. తండ్రికి ఎంత సిగ్గులేకపోయింది? రోజంతా భార్యని కట్టు బానిసలా
దాసిదాన్లా చూస్తూ రాత్రయ్యేసరికి మాత్రం రంభలా భావించి కోరిక తీర్చుకోవటం ఎంతవరకు సమంజసం? ఈ సంఘటన జరిగాక రత్నమాల మనసు మరీ బండబారిపోయింది. వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు, ఏడుపు గొంతుతో కీచుగా అరిచింది రత్నమాల, తొలి రాత్రి తనను సమీపిస్తున్న భర్తనుద్దేశించి. రత్న, ఏమైంది? అతని స్వరంలోని లాలన ఆమె చెవిదాకా రానేలేదు. తండ్రి ప్రవర్తనతో గుండెకైన గాయం అంత త్వరగా మానలేదు. పెళ్లి చేసుకుని భీష్మించి కూర్చున్న ఆమె మెడలు వంచి మరీ పెళ్లి చేశారు పెద్దలు. నా దగ్గరికొస్తే పొడుచుకొని చస్తాను అరిచింది భద్రకాళిల. అలంకరించిన పూలజడను పీకేసుకుంది. ఆభరణాలన్నీ విసిరిపారేసింది. ఆమె భర్త దిమ్మెరపోయి హడలిపోతూ అవతలికి పారిపోయాడు. ఏం చెప్పాడో ఏమో, అతను అతని బంధువులంతా తట్టాబుట్టా సర్దుకొని ప్రయాణమైపోయారు. రత్నమాలకి పిచ్చని ముద్ర వేసి మరీను. ఫలితం మరి 2 ఏళ్లకి విడాకులు. పిచ్చిదానిలా తయారైన రత్నమాలకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమని భావించిన పెదనాన్న కొడుకైన శేషగిరి తనతో పాటు ఆమెను టౌన్కి తీసుకెళ్లాడు. అక్కడ అతనిప్పించిన వైద్య సహాయం, అతని మృదువైన మాటలు, జీవిత భాగస్వామితో సున్నితంగా ప్రవర్తించే విధానం, ఆమెను ఓ మనసున్న మనిషిగా గుర్తించిన అతని సంస్కారం, ఇవన్నీ రత్నమాలలోని పురుష ద్వేషాన్ని మటుమాయం చేశాయి. భార్యాభర్తల అనుబంధం తాను ఊహించినంత భయంకరం కాదన్న సత్యాన్ని చాటి చెప్పాయి. పుస్తకాలు, సినిమాలు మొదలైన వాటి ద్వారా ఆమె తన విజ్ఞానాన్ని పెంచుకుంది. అయితే ఇవన్నీ తెలుసుకునేసరికి రత్నమాల జీవితం ఆమె చేతుల్లోంచి జారిపోయింది. మూడువారిపోయిన బ్రతుకుని తలుచుకుని రత్నమాల కృంగిపోలేదు. తనలాంటి పరిస్థితులు ఏ ఇతర ఆడపిల్లకు ఎదురైనా వారు తనలా ప్రవర్తించి బ్రతుకు బండలు చేసుకోవాల్సిన అగత్యం కలగనేయకూడదు అనుకుంది. ఆరోగ్యం కుదుటపడి పల్లెకు చేరాక కూడా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కోరుకోలేదు. ఊర్లో అందరికీ సహాయపడుతూ వారిచ్చే డబ్బు సరుకులతో పొట్ట పోసుకుంటూ అందరికీ తలలో నాలుకలా మిగిలిపోయింది రత్నమాల. ఆడపిల్లలకి పెళ్లి వయసు వచ్చేసరికి పిండి వంటలు ఎలా చేయాలో చెప్తారు. ఆవకాయ పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు తయారు చేయడం ఎలాగో ప్రాక్టికల్గా చేసి మరీ చూపిస్తారు. కానీ తమ ప్రవర్తన మూలాన స్వచ్ఛమైన ఆడపిల్లల మనసుల మీద మసిమరకలు పడతాయని, తమ మధ్య వెల్లివిరిసే అనురాగమే ఆ పిల్ల సంసార జీవితానికి పునాది అని తెలిసొచ్చేలా కొందరు తల్లిదండ్రులు ప్రవర్తించరు. అందుకే అటువంటి తనలాంటి ఆడపిల్లల జీవితాలు వెలిగించేందుకే రత్నమాల ఈ కన్యావ్రతాన్ని ప్రారంభించింది. అందరిళ్లలో పరిస్థితులు, అందరు భార్యాభర్తల అదృష్టాలు ఒకేలా ఉండవు. ఆ ప్రభావం ఆడపిల్లల హృదయాల మీద జీడిమరకలా నిలిచిపోకుండా వారిని ఎడ్యుకేట్ చేయడమే ఆ వ్రతం ప్రత్యేకత. పెళ్లి కుదిరి గోధుమరాయి పెట్టిన లగాయతూ దాదాపు ఓ నెల 20 రోజుల పాటు ఆ పెళ్లి కుదిరిన అమ్మాయిని తనింట్లోనే ఉంచుకుంటుంది రత్నమాల. ఆ అమ్మాయికి భార్యాభర్తలంటే ఎలా ఉండాలి, ఎటువంటి ప్రవర్తన ఉన్న భర్తను ఎలా ఆకట్టుకోవాలి, అతనికి ఏదిష్టమో తెలుసుకొని ఎలా ప్రవర్తించాలి, భర్తను ఎలా సుఖపెట్టాలి, తనెలా సుఖపడాలి తదితర అంశాల గురించి సుశిక్షితురాలైన బోధితురాలిలా వారికి తర్ఫీదు ఇస్తుంది రత్నమాల. పత్రికల్లో వచ్చే శీర్షికలు, సినిమాలు, టీవీల పుణ్యమాని ఈ రోజుల్లో కుర్రకారికి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూలంకుషంగా వివరించిన అవసరం లేదు. కానీ వారిలో అంతర్లీనంగా ఉండే సంకోచాల్ని, సందేహాల్ని మెల్లమెల్లగా పారద్రోలి దాంపత్యం అంటే వారికి అవగాహన కలగజేయాలి. అదే ఈ కన్యావ్రతం ప్రధాన ఉద్దేశం. శృంగారానికి రారాజు మన్మధుడు. అందుకే ఆ మదరదేవుని అనుగ్రహం కోసం పూజలు చేయిస్తుంది రత్నమాల. తాను కన్యగా మిగిలిపోయినా తన పరిస్థితి మరే ఇతర ఆడపిల్లకి రాకూడదని, వారి జీవితం రంగుల కలలా సాగిపోవాలని రత్నమాల ఆశిస్తుంది. ఆమె ఆశయానికి ఆ ఊళ్ళో అందరి ఆమోదం, ఆశీర్వాద బలం తోడైనాయి. ఫలితంగా ఓ 20 మంది ఆడపిల్లలు పచ్చని జీవితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నీ సందేహం తీరినట్లేనా? భారంగా నిట్టూర్చి అంది రాధ. రత్నం పిన్ని దీనగాథ విని నా మనసంత ఖేదపడిందో. ఆమె చేయిస్తున్న ఈ వ్రతం అంతరార్థం, తద్వారా వికసిస్తున్న కన్యపుష్పాల జీవితాలు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అంతగా ఆనందపడింది. ఇంతమంది బ్రతుకుల్లో బంగారు కాంతులు ప్రసరింపజేస్తున్న రత్నం పిన్ని నిజంగా అభినందనీయురాలు. ఆమె సుశిక్షణ ముందు ఏ డాక్టర్ సలహాలైనా దిగదుడిపే. వైద్య సహాయమే సరిగ్గా అందని ఈ మారుమూల పల్లెల్లో సైకాలజిస్టులు, స్పెషలిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? వారందరి ప్రమేయం లేకుండా కేవలం మంచి మాటలతో ఆడపిల్లల్లో ఉద్భవించే పిచ్చి సందేహాలను దూరం చేసి ఉద్విగ్న సంసారాన్ని నెరుపుకోవడం నేర్పిస్తున్న రత్నం పిన్ని నా దృష్టిలో హిమవన్నగమంత ఎత్తుకి ఎదిగిపోయింది. చల్లని వెన్నెల వెదజల్లడంతో నాకు సాటి వేరే లేరు సుమా అని విర్రవీగుతున్న పున్నమి చంద్రునితో, నీకన్నా చల్లదనాన్ని పంచేందుకు మా ఇళ్లలో ఒక ఇంటి ఉంది సుమా అని చెప్పాలనిపించింది నాకు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.